ఎక్కడున్నాం మనం? 2026 ఇక్కడున్నాం. కానీ ఇక్కడ చూస్తే 1940 స్వతంత్రానికి ముందు కావాలంటే, లొకేషన్ కావాలంటే చెప్పండి, వీడియో తీసి రాజమౌళికో ఏ డైరెక్టర్ కు పంపించండి, మా ఊరికి తీసుకోండి సార్, మా ఊర్లో సెట్టింగ్లు ఫిట్టింగ్లు అవసరం లేదు, 1940కి ముందు స్వాతంత్రానికి ముందేమనే సెట్టింగ్ కావాలంటే మా ఊరికి వచ్చి షూటింగ్ తీసుకోండి, బాగా పనికి వస్తుందని చెప్పొచ్చు మనం. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు ఓట్లు వేస్తున్నారా లేదా? వేస్తున్నారు కదా. ఓట్లేమో కావాలా, సీట్లేమో కావాలా, కానీ ఓటర్ని పట్టించుకునే ఒక్క నాయకుడు లేడు. కారణం ఏంటో తెలుసా? ధనం, డబ్బు, ఆస్తులు, అంతస్తులు. వాళ్ళ పిల్లలేమో ఫారిన్ దేశాల్లో చదవాలా, మన పిల్లలకి కనీసం చదువుకోవడానికి ఊళ్ళో స్కూల్ ఏర్పాటు చేయాలి. వాళ్ళేమో కార్పొరేట్ హాస్పిటల్లో హాస్పిటల్ వైద్యం తీసుకోవాలా, ఫారిన్ లోకి వెళ్ళి హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలా, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోవాలా. మనకేమో ఆడాళ్ళకి, మగాళ్ళకి, చిన్న పిల్లలకి, వృద్ధులకి, ముసళ్ళకి జబ్బు చేస్తే కిలోమీటర్లు ఈ మలుపుల ఘాట్లలో ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని చస్తామో బతుకుతామో తెలియకుండా పరుగున వెళ్ళాలి. 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు. అది మన బతుకు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా మనం కళ్ళు తెరుచుకోకపోతే, దేశానికి వెన్నెముక గ్రామాలంటారు, దేశానికి రాజు రైతు అంటారు. ఎక్కడరా రైతు దేశానికి రాజు? ఎక్కడ? రైతు రాజు కాదు దేశానికి, రైతు బానిసం చేశారు దేశానికి. మీరు రైతు పంట వేస్తే సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ రైతులు ఉన్నారు ఎవరన్నా? మీరు కష్టపడి విత్తు వేసి నీళ్లు పోసి వృద్ధి చేసి పంటకు వస్తే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎదురు చూసి పంట చేతికి వస్తే ఆ లాభం అనుభవించాల్సింది రైతు కదా, రైతు కుటుంబం కదా, రైతు ప్రజలు కదా. కానీ లాభం ఆశించడానికి నక్కలు తోడేళ్ళు వస్తున్నాయి. దళారుల రూపంలో రైతుల కష్టాన్ని, లాభాన్ని దోచేసుకుని సొమ్మొకటిది సోకొకటిదన్నట్టుగా రైతుల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వానికి ఇది తెలీదా? రైతులు ఎన్నో ధర్నాలు చేశారు, స్ట్రైకులు చేశారు. మా బతుకుల వైపు చూడండియా అని ప్రభుత్వాన్ని అర్జిస్తే ప్రభుత్వం కనీసం లెక్క చేయటంలా. ఈ కష్టపడుతున్న రైతుకు ఫలితం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? రైతు పండిస్తున్న పంటకి గిట్టుబాటు ధరలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా?